శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 16వ సర్గము. శ్రీరాముడు రథముపై దశరథుని మందిరమునకు బయలుదేరుట. రాజవంశంలో పుట్టుపూర్వోత్తరాలను బాగుగా ఎరిగిన సుమంత్రుడు జనకోలాహలముతో నిండిన అంతఃపుర ద్వారాన్ని అధిగమించి జనసమర్థము లేని లోపల కక్షలో ప్రవేశించాడు. శ్రీరాముని ఎడల ప్రేమానురాగములు గల యువకులు ఈటెలను చేతబట్టి ధనుర్ధారులై ఆ కక్షలను కాపలా కాస్తూ ఉన్నారు. వారు మేలిమి బంగారు కుండలములను ధరించి ఏమరుపాటు లేక ఏకాగ్రచిత్తులై అచ్చట నిలిచి రక్షణ కార్యములలో నిమగ్నులై ఉన్నారు. అచ్చట కాషాయ వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన కంచుకములను దాల్చిన వృద్ధులు వేత్రహస్తులై ఉన్నారు. వారు అంతఃపుర స్త్రీల రక్షణ కొరకు నియుక్తులై సర్వసన్నద్ధులై ద్వారముల కడ ఆసీనులై ఉన్నారు. అట్టి వారినందరినీ సుమంత్రుడు చూశాడు. అచ్చటి వారందరూ తమ తమ విధుల ద్వారా శ్రీరామునకు ప్రియమును గూర్చువారు. వారందరూ అంతఃపురములోనికి వచ్చుచున్న సుమంత్రుని చూసి తమ తమ స్థానముల నుండి సాదరముగా తటాలున లేచి నిల్చున్నారు. రాజకార్యములలో నిగ్గుదేలిన సుమంత్రుడు వారితోటి శ్రీరాముని కొరకై సుమంత్రుడు ద్వారముకడ నిరీక్షించుచున్నట్లు విన్నవించండి అని సవినయముగా తెలిపాడు. నిరంతరము ప్రభుహితమునకే పాటుబడునట్టి ఆ ద్వార రక్షకులు రాముణ్ణి సమీపించి సీతాదేవితో కూడి ఉన్న ఆ ప్రభువునకు సుమంత్రుని రాకను గూర్చి తెలిపారు. ద్వార రక్షకులు తీసుకుని వచ్చిన సమాచారాన్ని అందుకుని శ్రీరాముడు తన తండ్రికి ప్రీతిని గూర్చుటకై ఆయనకు ఆంతరంగిక సేవకుడైన సుమంత్రుని తన అంతఃపురంలోనికి రప్పించాడు. చక్కని వస్త్రాభరణములను ధరించి మృదువైన ఆస్తరణములతో కూడిన బంగారు పర్యంకముపై ఆసీనుడై కుబేరుని వలె విలసిల్లుచున్న శ్రీరాముని ఆ సుమంత్రుడు చూశాడు. సీతాదేవి కరస్పర్శచే పవిత్రమై పరిమళములను వెదజల్లుచున్న శ్రేష్టమైన ఎర్రచందనమును అతడు పూసుకొని ఉన్నాడు. వింజామరతో సేవించుచు సీతాదేవి ఆయన ప్రక్కనే ఉంది. సీతాదేవితో కూడిన ఆ రాముడు చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చిత్రను తారతో చిత్తానక్షత్రంతో కూడిన పూర్ణచంద్రుని వలె శోభిల్లుతూ ఉన్నాడు. శత్రుభయంకరుడైన ఆ శ్రీరాముని సుమంత్రుడు దర్శించాడు. నిరుపమానముగా ప్రకాశించుచున్న సూర్యుని వలె తన దివ్య తేజస్సుతో విరాజిల్లు శ్రీరామునకు వినయ సంపన్నుడైన సుమంత్రుడు వినమ్రుడై నమస్కరించాడు. దశరథుని ఆదర సత్కారములకు పాత్రుడైన సుమంత్రుడు హాయిగా తల్పంపై కూర్చొని ఉన్న శ్రీరామునితో కుశల ప్రశ్నలు గావించి చేతులు మోడ్చి ఇలా చెప్పాడు. కౌసల్యాదేవి యొక్క ముద్దుల పట్టివైన ఓ శ్రీరామ, మీ తండ్రి అయిన దశరథుడు రాణి అయిన కైకేయి దేవితో కూడి మిమ్ములను చూడగోరుచున్నాడు. ఆలసింపక త్వరగా వెళ్ళుదము. దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముడు సుమంత్రుని మాటలను విని మిక్కిలి సంతుష్టుడై ఆయనను సమ్మానించాడు. తరువాత సీతాదేవితోటి ఇలా చెప్పాడు. ఓ దేవి, మా తండ్రియు కైకేయి మాతయు కలిసి నా పట్టాభిషేక విషయమై ఏదో ఆలోచించుచున్నట్లు కనబడుచున్నది. ఇది నిశ్చయము. ఓ విశాలాక్షి, సర్వసమర్థురాలైన కైకేయి తల్లి నా హితమును కోరినదై వృద్ధుడైన మహారాజు గారి అభిప్రాయాన్ని గుర్తించి నా పట్టాభిషేక విషయమున ఆయనను ప్రోత్సహించి ఉండవచ్చును. కేకయ్యరాజు గారి కూతురైన ఆ కైకేయి మాత లోక కళ్యాణమును నా ప్రయోజనమును కోరుచు సంతోషముతో రాజుగారిని అనుసరించుచున్నది. మహారాజు తనకు ఇష్టురాలైన కైకేయి దేవితో కూడి ఉన్నవాడే నా అభీష్టమును నెరవేర్చగల సుమంత్రుని దూతగా ఇక్కడికి పంపెను. ఇది మన అదృష్టము. అక్కడనున్న సదస్యులందరూ నా హితమును కోరువారే. వారికి తగిన దూతయే ఇక్కడికి వచ్చాడు. నేడే నిశ్చయముగా రాజు నన్ను యువరాజు పట్టాభిషిక్తుని చేయును. భలే, ఇదిగో ఇప్పుడే వెళ్ళి రాజుగారిని దర్శించెదను. నీవు పరిచారకులతో కూడి ఆటపాటలతో ఆనందింపుము. శ్రీరాముడు ప్రియవచనములతో సీతాదేవికి ఎనలేని సంతోషాన్ని గూర్చాడు.
ఆమెయు తన చూపులతో ఆయనకు ప్రియమును కలిగిస్తూ ద్వారము వరకు ఆయనను అనుసరించింది. మనస్సులో ఆయనకు శుభములను కోరుకొనుచు ఆమె తన పతితోటి ఇలా అంది: బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలతో, సూచనలతో, తదితర సేవలతో ఈ రాజ్యము సుసంపన్నముగా వర్ధిల్లుచూ వచ్చినది. వారి ఆశీస్సులతో యువరాజ పట్టాభిషేకము జరగబోచున్నది. బ్రహ్మదేవుడు ఇంద్రునకు వలె మహారాజు మున్ముందు నీకు యువరాజ పట్టాభిషేకమును చేయును. అప్పుడు నీవు వ్రతదీక్షితుడవై కృష్ణాజినమును ధరించి శుచివై ఉందువు. జింక కొమ్మును చేతబట్టి ఉందువు. అట్టి నిన్ను దర్శిస్తూ నేను నీకు సేవలు చేస్తాను. తూర్పు దిశయందు ఇంద్రుడును, దక్షిణ దిశయందు యముడును, పశ్చిమ దిశయందు వరుణుడును, ఉత్తర దిశయందు కుబేరుడును నీ రాజ్యమును రక్షిస్తూ ఉంటారు. పట్టాభిషేకమును పురస్కరించుకొని మంగళ స్నానాదులను ముగించుకొనిన శ్రీరాముడు సీతాదేవిని వీడ్కొని సుమంత్రునితో కూడి తన భవనము నుండి బయలుదేరెను. పర్వత గుహలో శయనించుచున్న సింహము అందుండి బయటికి వచ్చినట్లు శ్రీరాముడు తన మందిరము నుండి బయటికి వచ్చాడు. అప్పుడు అతడు ద్వారముకడ వినమ్రుడై అంజలి ఘటించి ఉన్న లక్ష్మణుని చూశాడు. తరువాత శ్రీరాముడు మధ్యమ కక్షకడ చేరియున్న మిత్రులను కలుసుకున్నాడు. తరువాత అతడు తన పట్టాభిషేక మహోత్సవమును దర్శింపవచ్చిన జనులను చూసి వారి నమస్కారములను అందుకొని వారిని అభినందించాడు. తరువాత నరశ్రేష్ఠుడైన రాజకుమారుడగో రఘురాముడు పులి చర్మము ఆస్తరణముగా కలిగి అగ్నివలే ప్రకాశించుచున్న ఉత్తమ రజిత వెండి రథమును అధిరోహించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.